2024 వచ్చి 20 రోజులవుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ కావడం లేదేంటి అని ఆలోచిస్తున్నానో లేదు. సెన్సేషన్కు మారుపేరైన ప్రభాస్ మరోసారి సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన నెల రోజులు గడవక ముందే సలార్ను ఓటీటీలోకి తీసుకొచ్చేశాడు. ఇంకా సలార్ సినిమా చూడని వారు ఉన్నారా? లేదా ప్రభాస్ పై అభిమానంతో మరోసారి షో వేద్దామనుకుంటున్నారా? అయితే అలాంటి ప్లాన్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే సలార్ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్ అయింది. జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అంటూ నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసేసింది. సలార్ లాంటి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీలోకి ప్రత్యక్షం కావటం అంటే చిన్న విషయం కాదు. ఒక దశలో ఫిబ్రవరిలో సలార్ ఓటీటీలోకి వస్తాడని ప్రచారం సాగింది. సీన్ కట్ చేస్తే ఎవరూ ఊహించని విధంగా నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని జనవరి 20 నుంచే స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకురావటం పాన్ ఇండియాను షేక్ చేసింది. ఓటీటీలోకి సలార్ ఎర్లీ ఎంట్రీ నేషన్ వైడ్ గా బిగ్ టాపిక్ గా మారింది. గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ బాక్సాఫీసు దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ మేకింగ్ తో బాక్సాఫీసు దగ్గర 700 కోట్ల వసూలను దాటింది. సంక్రాంతి సినిమాలు క్యూ కట్టకపోయి ఉంటే కనుక సలార్ వసూళ్లు ఇంకా పెరిగి ఉండేవి. అయినప్పటికీ ఇంత త్వరగా సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. నిన్నగాక మొన్నే కదా సలార్ సక్సెస్ పార్టీ చూసాం. ఇంతలోనే ఈ సినిమాను ఓటీటీలోకి ఎందుకు తీసుకొచ్చారు అనేది ట్రేడ్ పండితులకు సైతం అర్థం కావడం లేదు. మరోవైపు ప్రభాస్ మాత్రం సలార్ సక్సెస్ పై చాలా ఖుషీగా ఉన్నాడు. ఆ విషయం సక్సెస్ పార్టీలోని విజువల్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇదే స్పీడ్లో సలార్ 2 చేద్దామంటున్నాడట రెబల్. అదే జరిగితే దేవర ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావాల్సిందే. అదేంటి సలార్ 2కు దేవరాకు ఏం కనెక్షన్స్ అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడంతా సీక్వెల్స్ సెకండ్ నడుస్తుంది. ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేయాలి. అలా కాకుండా ఏళ్లకు ఏళ్లు గ్యాప్ ఇస్తే సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే సమయానికి క్రేజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే సలార్ 2కు పెద్దగా గ్యాప్ ఇవ్వకూడదు అంటున్నాడట రెబల్. నిజానికి సలార్ ప్రమోషన్స్ లో సలార్ 2 పై క్లారిటీ ఇచ్చేశాడు ప్రభాస్. సలార్ 2 స్టోరీ ఆల్రెడీ రెడీగా ఉందని, త్వరలోనే సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. ఇప్పుడు అదే పనిలో బిజీ కావాలనుకుంటున్నాడు. సలార్ 2 స్టోరీకి ఫైనల్ టచ్ ఇచ్చేసి ప్రశాంత్ నీలును త్వరగా షూట్ స్టార్ట్ చేయమంటున్నాడట ప్రభాస్. సలార్ మొదటి భాగానికి సీజ్ ఫైర్ అని పేరు పెట్టాడు ప్రశాంత్ నీల్. రెండవ భాగానికి శౌర్యంగా పర్వం పేరు ఖరారు చేశాడు. కాన్సార్ లో సలార్ రూలింగ్ ఎలా ఉండబోతోంది అనేది పార్ట్ 2లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. కేజీఎఫ్ 2 కంటే పవర్ఫుల్ గా సలార్ 2 ఉండనుందని ఆల్రెడీ ప్రశాంత్ ప్రకటించాడు. నిజానికి సలార్ 2కు గ్యాప్ ఇచ్చి ఇమీడియట్ గా ఎన్టీఆర్ తో మూవీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. కానీ ఇప్పుడు ప్రభాస్ రిక్వెస్ట్ తో సలార్ 2 ముందుగా పట్టాలెక్కబోతోంది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టును 2025కి పోస్ట్ పోన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సలార్ సీక్వెల్ కంప్లీట్ చేసే లోపు ఎన్టీఆర్ బాలీవుడ్ వెళ్లి వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకొస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సెన్సేషనల్ మూవీ స్టార్ట్ కానుంది. సంక్రాంతి సినిమాల్లో ఊర మాస్ మూవీగా నిలిచింది గుంటూరు కారం. సినిమా రిలీజ్ అయి 1 వీక్ దాటినా, పండుగ హంగామా ముగిసినా కలెక్షన్స్ మాత్రం ఇంచు కూడా డ్రాప్ కావడం లేదు. దాంతో మొదటి వారమే ఈ సినిమా వసూళ్లు 200 కోట్లు దాటాయి. అయినప్పటికీ మేకర్స్ హ్యాపీగా లేరు. రిలీజ్ టైం గందరగోళం జరగకపోయి ఉంటే గనుక గుంటూరు కారం కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి అంటున్నారు మేకర్స్. ఇంతకీ ఆ మిస్టేక్ ఎవరు చేశారు? త్రివిక్రమ్ వల్లే జరిగిందా? గుంటూరు కారం థియేటర్స్ లోకి వచ్చి అప్పుడే వారం గడిచిపోయింది. వసూళ్లు కూడా 200 కోట్లు దాటిపోయాయి. ఒక ప్రాంతీయ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం చాలా గ్రేట్ అంటున్నారు మేకర్స్. అందుకే ఫస్ట్ వీక్ పోస్టర్ను రిలీజ్ చేసి ప్రిన్స్ ఫ్యాన్స్ కు గుంటూరు కారం కలెక్షన్స్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ సంగతి పక్కన పెడితే గుంటూరు కారం మూవీని కనుక మదర్ అండ్ సన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీగా ప్రమోట్ చేసి ఉంటే వసూళ్లు ఇంకా పెరిగి ఈ పాటికే మూవీ బ్లాక్ బస్టర్ స్టేటస్ కు వెళ్లి ఉండేది అంటున్నాడు నిర్మాత నాగవంశీ. జనవరి మొదటి వారం వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగడం, ప్రమోషన్ కు టైం సరిపోకపోవడం, ఎర్లీగా ప్రీమియర్స్ వేయడం లాంటి తప్పిదాలతో గుంటూరు కారంపై మొదట్లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిందని, ఒక దశలో టాక్ చూసి భయపడిన మాట నిజమే అన్నాడు నాగవంశీ. అయితే మహేష్ కు సినిమాపై నమ్మకం ఉందని, రెండవ రోజు నుంచి సిట్యుయేషన్ మారుతుందని నిర్మాతలకు ధైర్యం చెప్పాడట. ఆ తరువాత అదే జరిగిందని, ప్రస్తుతం ఈ సినిమా ఘన విజయం సాధించే దిశగా పరుగులు తీస్తోందని చెప్పాడు నాగవంశీ. గుంటూరు కారం 200 కోట్లు దాటాడు. ఈ ఫిగర్ చూసిన తర్వాత మేకర్స్ హ్యాపీగా లేరేమో కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే మహేష్ కొనసాగిస్తున్న జైత్ర యాత్ర 5కు చేరింది. ఎప్పుడో 2017లో రిలీజ్ అయిన స్పైడర్ తర్వాత సూపర్ స్టార్ ఇక ఫెయిల్యూర్ అనే మాట లేకుండా ముందుకెళ్తున్నాడు.
రాజమౌళి మూవీతో సిక్సర్ కొట్టబోతున్నాడు. ఏ స్టార్ హీరోకైనా వరుస సక్సెస్ఫుల్ పడాలి అనేది ఒక డ్రీమ్. అందులోనూ ఒకదాని మించి మరొక హిట్ అంటే చిన్న విషయం కాదు. సూపర్ స్టార్ అలాంటి ఫేజ్లోనే ఉన్నాడు. 2017లో స్పైడర్లో నటించి డిసప్పాయింట్ అయ్యాడు ప్రిన్స్. ఆ తరువాత మాత్రం వెనుతిరిగి చూసుకుంది లేదు. భరత్ అనే నేనుతో మొదలైంది జైత్రయాత్ర. 2019లో మహర్షితో మంచి విజయాన్ని అందుకున్నాడు మహేష్. ఆ తరువాత వెంటనే సరిలేరు నీకెవ్వరు మూవీని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కరోనా వచ్చి బ్రేక్ ఇచ్చింది. సర్కారు వారి పాటతో ట్రెమెండస్ గా తిరిగొచ్చాడు సూపర్ స్టారుడు. ఇప్పుడు రిలీజ్ అయిన గుంటూరు కారంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇంటర్నేషనల్ మూవీ స్టార్ట్ కానుంది. ఈ సినిమాతో మాత్రం మహేష్ సిక్సర్ కొట్టబోతున్నాడు. తన కెరీర్లోనే తిరుగులేని చిత్రాన్ని అందుకోబోతున్నాడు. ఒక కొత్త మహేష్ ను తన ఫ్యాన్స్ కు చూపించబోతున్నాడు. కొన్ని కథలు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతాయి. ఎగ్జాంపుల్ గుంటూరు కారం. మరికొన్ని కథలు పాన్ ఇండియా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎగ్జాంపుల్ హనుమాన్. ఇంకొన్ని కథలుంటాయి, అవి ఇటు అభిమానులను అటు పాన్ ఇండియాను ఉర్రూతలూగిస్తాయి. సరిగ్గా అలాంటి కథలనే ఎంచుకుంటున్నాడు మెగా ప్రిన్స్. ఒకే దెబ్బకు 2 పిట్టలు ఫార్ములా అప్లై చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ గాండివధారి అర్జున లాంటి యాక్షన్ మూవీ చేసి కాస్త డిసప్పాయింట్ అయ్యాడు వరుణ్ తేజ్. నిజానికి అంతకు ముందు నటించిన సినిమాలు కూడా వరుణ్ తేజ్ ఎక్స్పెక్ట్ చేసినంత నడవలేదు. అయినా సరే తన దారిని వదలను అంటున్నాడు. కొన్నాళ్ల క్రితం తెలుగు తెరపై చేసిన ప్రయోగాలను ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు విస్తరించాడు. ఫిబ్రవరి 16న ఆపరేషన్ వ్యాలంటైన్ రిలీజ్ అవుతోంది. ఈ మూవీతో హిందీ మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు వరుణ్ తేజ్. ఆ తరువాత కూడా ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేయబోతున్నాడు వరుణ్. పలాసా 1978, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాలు తీసిన కరుణ్ కుమార్ మేకింగ్ లో మట్కా అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నాడు. 2024 వరుణ్ తేజ్ కెరీర్ కు చాలా కీలకం. తన కెరీర్లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాల్లో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. టాలీవుడ్ దాటి తన మార్కెట్ ను విస్తరించాలనుకుంటున్నాడు. మరి మెగా ప్రిన్స్ పాన్ ఇండియా డ్రీమ్స్ వర్కౌట్ అవుతాయా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.